ఇందిరా గారు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తర్వాత వైఎస్ఆర్టీపీ, తర్వాత మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ, తిరిగి మళ్ళీ సొంత గూటికి చేరుకున్నారు. ఇన్ కేస్ నేను ఇక్కడే ఉండాల్సింది, ఎమ్మెల్యే టికెట్ వచ్చి ఉండేది, పోటీ చేసి ఉండేదాన్ని కదా అని ఏ రోజైనా ఫీల్ అయ్యారా? ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేయాల్సి వచ్చినప్పుడు అది ప్లాట్ఫామ్ ఏదైనప్పటికీ కూడా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమస్యలపైన పోరాడాను కాబట్టి నాకు ఆ ఫీలింగ్ ఏం లేదు. అయ్యో ఉంటే వచ్చిండేది కదా, మిస్ అయింది కదా అని ఇవ్వలేకపోతే రేపు చేస్తాం, వాటి కోసమే రాజకీయాలకు రాలేదు కదా. కాబట్టి సమయం అన్నది, కొంత పేషెన్స్ అన్నది ఇంపార్టెంట్. నేను చూస్ చేసుకున్నటువంటి అప్పుడున్న సందర్భంలో, నేను కాంగ్రెస్ పార్టీని వీడిన సందర్భంలో రేవంత్ అన్న పీసీసీ కాదు అప్పుడు. ఒకవేళ తను పీసీసీ అయి ఉంటే నేను వెళ్ళేదాన్ని కదా. ఎందుకంటే అంతకన్నా ముందు నేను రేవంత్ అన్నతో కలిసి పాదయాత్ర చేసాం. ఫస్ట్ పాదయాత్ర అచ్చంపేటలో స్టార్ట్ అయిన రోజు నేను, సీతక్క, మల్లురావు అన్న మేము ముగ్గురమే ఉన్నాం ఆ రోజు అన్నతో మేము. కాబట్టి నాకు అన్నతో ఎలాంటి ఇదేమీ లేదు. అప్పుడు ఉన్నటువంటి పీసీస్తో నాకు కొంచెం ఇబ్బందిగా ఉండి ఆ సందర్భంలో షర్మిల గారు 1కి 10 సార్లు అడగడం ద్వారా ఒక మహిళగా నేను ఆమెకు సపోర్ట్ చేయడానికి వెళ్ళాను అంతే. ఓకే, పార్లమెంట్ ఎలక్షన్స్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు, మీరు కూడా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఎలా ఉంది, వేవ్ ఎలా కనిపిస్తోంది? ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నప్పుడు మీకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి, ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు సక్సెస్ఫుల్గా అమలు చేస్తూ వస్తుంది. సో కొద్ది సమయంలోనే ఇచ్చినటువంటి, అంటే జస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి మనకి 120 days అవుతుంది. 100 daysలో 6 గ్యారంటీస్ అన్న దాంట్లో 5 గ్యారంటీస్ని ఆల్రెడీ గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో దానికి సంబంధించినటువంటి జీవోస్ ఎవ్రీథింగ్ రిలీజ్ చేయడం జరిగింది. బట్ 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనింది. ఇంకా కొంత ఇంప్లిమెంటేషన్కి అనే దానికి ఈ ఎలక్షన్ కోడ్ రావడంతోనే కొంత బ్రేక్ అయింది. ఆఫ్టర్ ఎలక్షన్స్ 100% అవన్నీ అమలు అవుతాయి. బట్ కాకపోతే ఏంటి అంటే ప్రజల్లో చాలా రోజుల తర్వాత ఒక స్వేచ్ఛ స్వాతంత్రం వస్తే ఎలా ఉంటుందో, ఇవాళ తెలంగాణ వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలనని ప్రజలు ఆస్వాదిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి వాటికి రాబోయేటువంటి వాటి గురించి ప్రజల్లో చాలా స్పష్టత ఉంది. వాళ్ళకి కాంగ్రెస్ గ్యారంటీ ఒక మాట చెప్తే చేస్తుంది. దట్ రేవంత్ అన్న ఉన్నటువంటి దాంట్లో కమిట్మెంట్గా పనిచేస్తున్నారు. సో 24 గంటల సమయంలో దాదాపుగా 20 గంటలు ఆయన ఎలా చేయాలి, ఏ స్కీమ్ని ఎట్లా అమలు చేయాలి, ఇవాళ ఆర్థికంగా చాలా ఇబ్బందిమైన పరిస్థితుల్లో ఉంది, సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని సంక్షేమం వైపుకి ఎట్లా తీసుకెళ్ళాలి, ఎక్కడ ఖర్చులు తగ్గించుకోవాలి, వచ్చేటువంటి రాబడిలో నేను ఏ విధంగా తీసుకోవాలి, వీటన్నింటిపైన ఎప్పటికప్పుడు తను సీరియస్గా కసరత్తు చేస్తున్నారు. పెద్దలైనా మీలాంటి జర్నలిస్టులైనా ఎవరు ఇలాంటి సలహాలు ఇచ్చినా కూడా తీసుకుంటున్నారు. కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. అది ప్రజలు బేరీ చేసుకుంటున్నారు. సో అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, బిఫోర్ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ అన్నట్టుగా బిఫోర్ కేసీఆర్ ఆఫ్టర్ కేసీఆర్ ఎలా ఉంది అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సో ఆ నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ వస్తుంది. ఎందుకు ఆదరణ వస్తుందంటే దేశవ్యాప్తంగా ఇవాళ సేమ్ నరేంద్ర మోదీ కూడా అదే తోవలో ఉన్నారు. కేసీఆర్కి మోదీ గారికి ఎలాంటి డిఫరెన్స్ లేదు. బోత్ ఆర్ సేమ్. వాళ్ళ క్యారెక్టర్ పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ ఒకవేళ డిక్టేటర్షిప్ అయి ఉండొచ్చు. పార్టీ అంటే వన్ మెన్ షోగా ఏ విధంగా అయితే చేశారో కేసీఆర్ అలాగే చేశారు. సో నరేంద్ర మోదీ గారు కూడా దేశంలో అదే రకమైనటువంటి పోకల్లో వెళ్తున్నారు. సో ఈయనకు కూడా రాజ్యాంగం అంటే గిట్టుబడదు. ఇవాళ ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారికి కూడా రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆయనకి కూడా పడేటట్టుగా కనిపిస్తలేదు. ఎందుకనంటే పేదవాడిని నడ్డి విరిచి ఏ విధంగా పాలన కొనసాగిస్తున్నారు, ఇవాళ కార్పొరేట్ వ్యవస్థకు ఏ విధంగా దోచిపెడుతున్నారు, ఇవాళ పేదల యొక్క సొమ్ము అంటే ట్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బు ద్వారా దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ వ్యవస్థకి మాఫీ చేసి వాటి ద్వారా ఏ రకంగా నష్టం చేస్తున్నారు అనే దానికి ఇవాళ ప్రజలకు అది అర్థమైపోయింది. సో ఒక ప్రభుత్వము అంటే జనరల్గా ఒక కాన్స్టిట్యూషన్ ద్వారా వచ్చినటువంటి సంక్షేమం, అది హెల్త్ అయినా ఎడ్యుకేషన్ అయినా ఎంప్లాయ్మెంట్ అయినా ఇది పబ్లిక్ ఇవ్వాలి. బట్ అది ఎక్కడ జరుగుతలేదు, వాటి ప్రస్తావనే లేదు. అలా ప్రస్తావన లేకుండా ఇవాళ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఏ విధంగా కోత విధించాలి, సో ఆర్ఎస్ఎస్ చెప్పేటువంటి దాన్ని మేము ఏ విధంగా అమలు చేయాలి, ఇలాంటి వాటి పట్ల నరేంద్ర మోదీ గారు చాలా సీరియస్గా ఉన్నారు తప్ప ప్రజలకి 10 సంవత్సరాలు నాకు పాలన కట్టబెడితే నేను ఏమి ఇచ్చాను ప్రజలకి తిరిగి అనేదానికి చెప్పుకోవాలంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు. కాబట్టి ఇవాళ అభివృద్ధి ఎజెండా అనేది నరేంద్ర మోదీ యొక్క పాలన కనిపిస్తలే. సో ఇది ప్రజలకు అర్థమవుతుంది. ఎక్కడ డిమానిటైజేషన్ దగ్గర మొదలవుతే ఈ రోజు వరకు కూడా ప్రజలు ఆర్థికంగా ఎంతో
ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఇవాళ ఆడబిడ్డలు చిన్న చిన్న వాటికి పోగు చేసుకున్నటువంటి పైసల విషయంలో ఉండొచ్చు, ఇవాళ మన చిన్న చిన్న చిట్టీలు వేసుకున్నటువంటి వాళ్ళ ఉండొచ్చు. ప్రతి విషయంలో ఇవాళ మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా ముందు కొంత వెసులుబాటు ఉండింది వాళ్ళకి, ఇవాళ ఆ వెసులుబాటు అనేది లేదు. అప్పుల పాలైనరు, పిల్లలను చదివించాలంటే అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు, ఉన్నటువంటి నగలు తాకట్టు పెట్టుకున్న పరిస్థితి వచ్చింది. ఒక పేద బిడ్డే పెళ్లి చేయాలి అని అంటే కనీసం మినిమం పుస్తకాలు కూడా కొనలేనటువంటి పరిస్థితికి వచ్చేసారు, పసుపు దాడి కట్టేటువంటి స్థితికి చేరింది. అంటే పాలన అనే దాంట్లో ఎక్కడా కూడా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెంట్, పెరుగుతున్నటువంటి ధరలను నియంత్రణ ఎక్కడ చేయాలి, ఎలా కళ్యాణ లక్ష్మి పథకం బాగానే ప్రవేశపెట్టారు కదా, బాగానే అమలు పరిచారు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి తెచ్చారు. కళ్యాణ లక్ష్మి అనే దానికి అర్థం ఏంటి? కళ్యాణ మీన్స్ వాట్? ఒక మహిళ ఎడ్యుకేట్ అయ్యి తన కాళ్ళ మీద దగ్గర నిలబడ్డ తర్వాత పెళ్లి చేస్తే అప్పుడు తనకి ఏదైనా ఇబ్బంది జరిగినా ఏదైనా కూడా తనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఎడ్యుకేషన్ తన కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. బట్ కేసీఆర్ గారు ఎడ్యుకేషన్తో కూడిన కళ్యాణ లక్ష్మి కాదది. ఆయన ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి అనేది నువ్వు ఆడపిల్ల కాబట్టి నీకు పెళ్లి చేస్తా ₹1,00,000 ఇస్తాము అని చెప్పారు. అది కాదు కదా. బట్ ఇదే కాంగ్రెస్ పార్టీ ముందు మీరు కనుక గమనించినట్లయితే UPA 2 హయాంలో ఆ రోజు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయం, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న సమయంలో బంగారు తల్లిని ఒక స్కీమ్ చేశారు. బంగారు తల్లి దాంట్లో పుట్టినప్పటి నుంచి పెళ్లి వరకు, పెళ్లిలో కూడా ఏంటి ఎడ్యుకేషన్ లింక్ పెట్టారు. ఇంటర్మీడియట్ ద్వారా అయితే మీకు ₹50,000 ఇస్తాము, అదే డిగ్రీ కనుక కంప్లీట్ చేసి మీ బిడ్డ పెళ్లి చేస్తే ₹1,00,000 ఇస్తాము అన్నది. అంటే ఎడ్యుకేషన్ ముడి పెట్టారు అక్కడ.